కారు కొనే ముందు గమనించాల్సిన విషయాలేంటి? అంటే ఏవేవి ఇంపార్టెంట్‌గా ఉండాలి? ఏ విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ థింగు ఏంటంటే సేఫ్టీ. కారు సేఫ్టీ ఉందా లేదా? దీన్ని చాలామంది మన వాళ్ళు మన దేశంలోనే కాంప్రమైజ్ అవుతా ఉంటారు. ఎప్పుడు జూసినా గానీ ఇది ఫస్ట్ ప్రిఫరెన్సే ఉండదనమాట. టాప్ నంబర్ 1 లిస్ట్‌లో మీకుండాల్సింది సేఫ్టీ ఉందా? లేదా? అది చూడండి. ఎంతమంది వాడతారు మాక్సిమం యూ నో అనేది ఆలోచించి ప్లాన్ చేయండి. అది హ్యాచ్ బ్యాకా? సెడానా? ఈ సో కాల్డ్ ఫేక్ ఎస్‌యూవీలా? ఎంపీవీనా? మీరెక్కడ వాడుతున్నారు? ఎంతసేపు వాడుతున్నారు? సిటీలో ఎక్కువ వాడతారా? హైవేనా? లేకపోతే సెమీ ఆఫ్ రోడ్ ఉందా? ఆఫ్ రోడ్ ఉందా? ఇది చూసి మీరెక్కడెక్కడ తోలుతారో, ఎక్కువ ఏ ప్లేసెస్‌కెళ్తారో దాన్ని బేస్ చేసుకొని కొనండి. దాన్ని బేస్ చేసుకొని ఇంకోటేంటి గ్రౌండ్ క్లియరెన్స్ ఎంతుండాలి అనేది దాని పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరెక్కడ తోలుతారు బండిననేసి. అది గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్టు రిలయబిలిటీ ఉందా కారు? మీరు కొనే కారు ఆ బ్రాండ్ రిలయబిలిటీ ఉందా అనేది చూసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు రిపేర్ అయిపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం ఇలా కాకుండా ప్రాపర్‌గా వెహికల్ పనిచేయాలి. మిమ్మల్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి సేఫ్‌గా తీసుకెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంటు. అది రిలయబిలిటీ అంటామనమాట. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా పనిచేయాలి. ఓకే. నెక్స్ట్ డ్యూరబిలిటీ ఉందా? కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళు అమ్ముతున్నారు కార్లు. కానీ అవి ఎన్ని రోజులు పనిచేస్తాయి అనేది డౌట్‌ఫుల్ అనమాట. సో, రిలయబిలిటీ తర్వాత డ్యూరబిలిటీ ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలి. ఎందుకంటే కార్ అనేది చాలా పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అది. ఒకసారి కారు కొనేసిన తర్వాత, తర్వాత బాధపడడం, ఏదో ప్రాబ్లమ్ వచ్చింది, పోతే పోనీలే ఇంకో కారు కొందాం అనేది కాదు కదా ఇది. మన దేశంలో చాలా మందికి బైకులే కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాంటిది కార్ అనేది చాలా కష్టం. మెనీ ఫ్యామిలీస్ వాళ్ళు బైక్ కొనలేరు. కారు కొనడం అనేది ఒక కల లాంటిది. అలాంటిది కొన్ని ఫ్యామిలీసు వాళ్ళ లైఫ్ టైమ్‌లో ఒకేసారి కారు కొంటారు. కాబట్టి కాస్త ఆలోచించి, ఆచితూచి అన్నీ తెలుసుకొని డిసైడ్ చేసి కొనండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే సర్విస్ సెంటర్. సర్విస్ సెంటర్ అవైలబుల్ ఉందా? బాగా సర్విస్ చేస్తారా? మిమ్మల్ని మోసం చేయరా? కొన్ని కంపెనీలుంటాయి. ఊరికే పేరు చెప్పి అది పోయింది, ఇది పోయింది అనేసి కస్టమర్‌కి తెలియనప్పుడు వాళ్ళు ఆహ్, ఇంపోజ్ చేసేస్తా ఉంటారనమాట కస్టమర్ పైన. సో, జెన్యూన్‌గా ఉండే కంపెనీని ఎన్నుకోండి. ఇవన్నీ చూడాలనమాట. కారనేది ఇలా ఇంతకుముందే చెప్పినట్టు చాలా సంవత్సరాలు వాడాలి. సో, సర్విస్ సెంటర్‌కి మళ్ళా మళ్ళా వెళ్తూ ఉండాలి. వాళ్ళు నిజాయితీగా ఉండాలి కదా! మనల్ని మోసం చేయకుండా ఉండాలి. సర్విస్ సెంటర్ దగ్గరలోనే ఉండాలి. మీకు ఇచ్చిన వెంటనే రిపేర్ చేసివ్వాలి. జెన్యూన్‌గా రిపేర్ చేసివ్వాలి. రిపేర్ చేసిన వెంటనే మళ్ళా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. ఇవన్నీ చూసుకోండి. ఓకే. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటేంటి అంటే కొద్దిమంది రీసేల్ వాల్యూ చూస్తా ఉంటారు. అది కూడా కాస్త మైండ్‌లో పెట్టుకొని ప్లాన్ జేసుకోండి. మీకది మైండ్‌లో ఉంటే రీసేల్ చేయాలి అనేసి. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫీచర్స్. మన వాళ్ళు ఎక్కువ ఫీచర్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉందనమాట. ఎక్కువ ఫీచర్స్ ఉంటేనే కొంటున్నారు. సో, నాకైతే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. కార్ అనేది కార్‌లాగా వాడాలండి. అది ఏంటి అదేమన్నా ల్యాప్‌టాపా? మొబైలా? అలా వాడకూడదు కదా! పెద్ద పెద్ద స్క్రీన్‌లు, ఫుల్ స్క్రీన్‌లు అవసరం లేదు. చిన్న స్క్రీన్ చాలు. ఆడ మ్యూజిక్ వినడానికో, లేకపోతే మ్యాప్స్ చూడడానికో, లేకపోతే రివర్స్ గేర్ ఏసినప్పుడు చూడడానికో, అట్లా చిన్నది చాలు. ఎందుకు పెద్ద పెద్ద స్క్రీన్‌లు, మల్టిపుల్ స్క్రీన్స్ వాటి వెనకాల పడకండి. మంచిది కాదు. మనం ఎలా కోరతామో కంపెనీ వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటే మంచిదే. కాకపోతే అది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఎంత డిస్ట్రాక్ట్ అవుతారు కదా! స్క్రీన్ టచ్ చేయాలా? అది టచ్ స్క్రీన్ ఉండాలా? ప్రతిదీ టచ్చే ఇప్పుడు. సో, దట్ ఈస్ నాట్ గుడ్. దాని వెనకాల పడకండి. సో, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయా లేదా చూడండి. ఈ పనికిమాలిన ఫీచర్స్ మీకు ఉన్నా లేకపోయినా యూ హావ్ టు డిమాండ్. మీరు డిమాండ్ చేసినప్పుడే వాళ్ళు ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇస్తారు. ఓకే. మనం డిమాండ్ చేయట్లే. మనమే యూజ్ లేని యూజ్‌లెస్ ఫీచర్స్ కావాలంటున్నాం. వాళ్ళు అలాగే డంప్ చేస్తున్నారు మన పైన. సో, అలా ఉండకండి.
సో, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే, మెయిన్ గుర్తుపెట్టుకోండి. టీపీఎంఎస్ చాలా అవసరం. కానీ అది ఆప్షనల్ అనమాట. అది టాప్ ఎండ్‌లో ఇస్తారు. వాళ్ళకి గూడా తెలిసిపోయింది. యూ నో జనాలకి ఏది కావాలి, ఏదొద్దనేసి. ఇప్పుడు ఎంట్రీ మోడల్స్ నుంచే సన్ రూఫ్స్ ఇస్తన్నారు. సన్ రూఫ్ అవసరమా? సేఫ్టీ గూడా అది అంత మంచిది గాదు. మెయింటెనెన్స్‌కు కష్టం. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం గదా! కస్టమర్స్ కూడా కంప్లెయింట్ జేస్తున్నారు. వాటర్ పడితే వర్షం వస్తే వాటర్ వస్తుంది. ప్రాబ్లమ్ అవుతుంది. సరిగ్గా క్లోజ్ కావట్లేదు. లోపల వేడి ఎక్కువగా ఉంది. ఒకటి కాదండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అది రోల్ ఓవర్ అయిందనుకోండి. అది కూడా డేంజర్ అవుతుంది లోపల ఉన్నోళ్ళకి. సో, ఎందుకిది? వై? ఇప్పుడు చాలా వీడియోస్ వస్తున్నాయి. పిల్లోల్ని కూర్చోబెట్టి, నిలబెట్టి బండి తోలడం, వాళ్ళకి యాక్సిడెంట్ కావడం, వాళ్ళకి తలలు తగలడం, చాలామంది పడిపోవడం బయట నుంచి కిందకి. సో, ఇట్లాంటివన్నీ అవసరం లేదు. పనికొచ్చేటివి డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్నాయా లేదా అది చూడండి. అలాంటివి చూడకుండా ఫీచర్స్ ఎందుకు మనకు? మంచిగా ఉందా? డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్నాయా కార్‌లో? యూ నో స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుందా? హ్యాండ్లింగ్ బావుందా? సస్పెన్షన్ బావుందా? ఆ! స్టీరింగ్ కనెక్టెడ్‌గా ఉందా? మీరు ఎప్పుడు కట్ చేస్తే అప్పుడు మీ కంట్రోల్‌లో ఉండాలి కారనేది. అది ఉందా? లేదా? మనం ఇలా కట్ చేస్తే ఏదో వోబ్లింగ్ అయినట్టు అదంతా లేకుండా ఉండాలి. మనం అలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తా ఉంటే స్లోగా కంపెనీస్ గూడా మారతాయి. ఇప్పుడు సేఫ్టీ చూసారా? అందరూ సేఫ్టీ గూడా ఇవ్వడానికి స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనం డిమాండ్ చేస్తున్నాం గాబట్టి. డిమాండ్ ఉంటే వాళ్ళు మారతారనమాట. ఇంకోటి చాలా కంపెనీలు అస్సలు ఇవ్వట్లేదు. ఎంట్రీ లెవెల్ మోడల్స్ నుంచి నేను చెప్పినట్టు ఈ టీపీఎంఎస్ ఇవ్వరు. యూనో రేర్ డీఫాగర్ ఇవ్వరు. రేర్ వైపర్ ఇవ్వరు. రేర్ వాషర్ ఇవ్వరు. అది చాలా ఇంపార్టెంట్ కదా! సేఫ్టీ రిలేటెడ్ కదా అది. ఇప్పుడు వెనక అద్దం పైన ఏదైనా డస్ట్ పడుతుంది, వాన పడుతుంది. ఏదో ఒకటండి. వైపర్ అవసరం లేదా? వైపర్ అవసరం లేదా? సేఫ్టీ కాదా అది? సో, అదెందుకివ్వరు? ఇవ్వాలి. మనం డిమాండ్ చేయాలి. అలాంటివన్నీ ఇవ్వండి. తర్వాత ఎక్స్‌ట్రా ఫీచర్స్ కావాలంటే ఎక్స్‌ట్రాస్ ఇవ్వండి. కంపెనీ వాళ్ళు కూడా సరిపోయినారు. సో, దీనికి గూడా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఇది కూడా మ్యాండేటరీ చేయాల. టీపీఎంఎస్ మ్యాండేటరీ. రేర్ వాషర్ వైపర్ మ్యాండేటరీ. హ్మ్. ఇట్లాంటివన్నీ పెట్టాల. ఫాగ్ లైట్స్ మ్యాండేటరీ. ఇలాంటివన్నీ ఉండాలి. ఇంకొకటి బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఫీచరు అన్ని కంపెనీలు మేము సేఫ్టీ ఇచ్చేస్తున్నాము అనేసి ఏదో చాలా గొప్పలు మాట్లాడుతా ఉంటారు. సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఇచ్చేది లేదా అండి? డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంటు ఎంత బేసిక్ అది ఇంపార్టెంట్ థింగ్ అది సేఫ్టీకి కూడా, కంఫర్ట్‌కి కూడా, కన్వీనియన్స్‌కి కూడా బేసిక్ థింగ్. దాన్ని గూడా టాప్ ఎండ్‌కే లేపోతే ఎప్పుడో మూడో, నాలుగో వేరియంట్‌లో ఇస్తా ఉంటారనమాట. అంతనా అంత ఆలోచించేది లేదా? సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఎంత అవసరం అది? అది గూడా అది గూడా ఎక్స్‌ట్రానా అది? మళ్ళా అన్ని కంపెనీలు చెప్తావు. మేము కస్టమర్ గురించి పట్టించుకుంటాం. అన్ని సేఫ్టీలు ఇస్తానం. ఇప్పుడు అన్నీ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేస్తానం. అదేదో చారిటీ చేసినట్లుగా. అది వాళ్ళ డ్యూటీ అండి. వాళ్ళు కారు తయారు చేస్తున్నారు. కస్టమర్ సేఫ్టీ అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అలాగే జనాలు, కొనేవాళ్ళు, ప్యాసింజర్స్ కూడా కాస్త అవేర్‌నెస్‌తో ఉండాలి. తెలుసుకోవాలి. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ అది కూడా టాప్ ఎండ్‌కేనా? కొన్ని కార్లయితే అసలు ఏం చెప్పాలో కారు బ్రాండ్ నేమ్ చెప్పాలంటే కూడా హ్మ్. సేఫ్టీ, సేఫ్టీ అని జెప్తారు. మళ్ళా మూడో వేరియంటో, నాలుగో వేరియంటో లేకపోతే కొన్ని బ్రాండ్స్ అయితే టాప్ వేరియంట్‌లో ఉంటాయి అవి గూడా. రేర్ వాషరు, వైపరు ఈ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంటు ఇవేమన్నా లగ్జరీనా నాకర్థం గాదు. టీపీఎంఎస్ లగ్జరీనా? సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ లగ్జరీనా? రేర్ డీఫాగర్ లగ్జరీనా? రేర్ వాషర్ వైపర్ లగ్జరీనా? ఫాగ్ ల్యాంప్స్ లగ్జరీనా? రివర్స్ పార్కింగ్ కెమెరా లగ్జరీనా? హిల్ హోల్డ్ అసిస్ట్ లగ్జరీనా? ఇవన్నీ ఏంటండి? ఎందుకు ఇవన్నీ లగ్జరీ జేసేశారు? ఇవన్నీ సేఫ్టీ రిలేటెడ్ కాదా? అంటే మనుషుల సేఫ్టీ అవసరం లేదా కంపెనీలకి? పోనీ అట్‌లీస్ట్ ఆప్షనల్‌గా ఇవ్వచ్చు కదా కొన్ని. ఇవ్వరు. బయట గూడా ఫిట్‌మెంట్ చేసుకోకూడదంటారు. వారంటీ పోతుందంటారు. వాళ్ళకెప్పుడు బిజినెస్ పైనే ధ్యాస. బిజినెస్సే. సో, మనం మరీ పుష్ చేస్తే వాళ్ళు దిగుతారు కిందకి. లేకపోతే మనల్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారనమాట. సో
సో, ఇవన్నీ బేసిక్ అండి. ఇదేంటంటే మీకు తెలియాలి కొనే ముందు ఏం ఇంపార్టెంటు, ఏం కాదనేసి. చిన్న చిన్నవన్నీ. మనకు చిన్న చిన్నవనిపిస్తాయి. కానీ సేఫ్టీకి ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో, ఏబిఎస్, ఈబీడీ అవన్నీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అవన్నీ ఉంటాయనుకోండి. ఇప్పుడొస్తున్నాయి ఆల్మోస్ట్ అన్నిట్లో స్టాండర్డ్‌గా. ఇవి మిగతావి. ఇవన్నీ ఉండాలి. మిగతా ఎక్స్‌ట్రాలన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో పెద్ద ఇదిగా చూపిస్తున్నారనమాట. సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ పవర్డ్ అనమాట. మాన్యువల్ కాదది పవర్డ్. అది అవసరమా? అన్నీ ఆటోమేటికే ఇప్పుడు. కంట్రోల్స్ గూడా ఇప్పుడు స్విచెస్, నాబ్స్ ఏమి ఉండేది లేదు. అంతా టచ్ స్క్రీన్‌లోనే. అది ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. సేఫ్టీకి కూడా మంచిది కాదది. సో, ఎప్పుడు గాని ఫిజికల్ బటన్స్, నాబ్స్ ఉంటేనే సేఫ్టీకి బావుంటది. మనం ఆటోమేటిక్‌గా రోడ్డుని చూస్తూ, డ్రైవ్ చేస్తూ కంట్రోల్ చేయొచ్చనమాట. ఏసీని గాని, మ్యూజిక్ గాని వాటెవర్ ఇట్ ఈస్. సో, ఎప్పుడు స్విచెస్ ఉండాలి. సో, కొన్ని కంపెనీలు ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, రియలైజ్ అయినారు. ఇంకా ఫ్యూచర్‌లో వచ్చే కార్‌లో మేము ఫిజికల్ బటన్సే పెడతామని గూడా అనౌన్స్ చేశారు. వోక్స్ వ్యాగన్ లాంటి వాళ్ళు. యూ నో. సో, ఫ్యూచర్‌లో అవే ఉంటాయన్నమాట. ఇప్పుడు గూడా మనం మారాలి కాస్త. కొన్ని బ్రాండ్స్‌లో అయితే మరీ కామెడీగా ఉంది. మన బ్రాండ్సే. ఈ పక్క నుంచి ఆ పక్క దాకా ఫుల్లు స్క్రీనే. టచ్ స్క్రీన్ అంట. ఎందుకండి అది? సినిమాలు చూడడానికి, షాపింగ్ చేయడానికి ఏంటిది? ఇంత స్క్రీన్ ఉంటే చాలదా? మ్యాప్స్ చూడడానికి, రివర్స్ చేసేటప్పుడు చూడడానికి. హ్మ్. లేన్ వాచ్ అసిస్ట్ హెల్ప్ చేయడానికి. ఇంకేం కావాలి? 360 డిగ్రీ ఉంటాయి అది చూడడానికి. ఏం పెద్ద 20 ఇంచుల స్క్రీన్ కావాలా? సో, మీరు చూడండి. కనుక్కోండి ఇవన్నీ ఉన్నాయా? లేదా? ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అన్‌వాంటెడ్ ఫీచర్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. సో, ఎందుకంటే కార్ జర్నీ అనేది మీరు సేఫ్‌గా ఉండాలి కదా! మీతో పాటు జర్నీ చేసేవాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేఫ్‌గా ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద స్క్రీన్‌లు అన్నీ టచ్ స్క్రీన్‌లు పెద్ద పెద్ద మూన్ రూఫ్‌లు సో, అంత పెద్ద సన్ రూఫ్‌లు ఎందుకు అవన్నీ? సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుందనమాట. సో, అవన్నీ చూడకుండా నేను చెప్పినట్టు సేఫ్టీ ఉందా? లేదా? డ్రైవింగ్ డైనమిక్స్ బాగున్నాయా? లేదా? ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయా? లేదా? స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుందా? లేదా? మనం బండి తోలేటప్పుడు కనెక్టెడ్‌గా ఉందా? లేదా? అది చూడండి. సో, తర్వాత ఫైనలైజ్ చేసి కొనండి. ఓకే.